నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రస్తుతం 'లైలా' మూవీ పైన తీవ్రంగా ట్రోలింగ్ అయితే జరుగుతుంది. అసలు 'పృథ్వీరాజ్' ఒక మూవీ ఈవెంట్‌లో పొలిటికల్ గురించి మాట్లాడడానికి గల కారణం ఏంటి? అది కూడా వైసీపీ గురించి మాట్లాడడానికి గల కారణం ఏంటి? ఆయన ఎందుకు మాట్లాడాడో తెలియదు. ఆ ఈవెంట్ అనేది ఒక 'లైలా' సినిమా ఈవెంట్. దాంట్లో యాక్ట్ చేసిన వ్యక్తి మాత్రమే. ఆయన యాక్ట్ చేశాడు అంతే. ఒక పాత్ర. చిరంజీవి గారిని చీఫ్ గెస్ట్ గా పిలిచారు. చిరంజీవి గారు సినిమా కోసం మాట్లాడాలి. ఆయన సినిమా కోసం ఆయన స్టోరీ ఏంటో ఆయన కోసం చెప్పుకోవాలి రుద్వి గారు. అది అనుకోకుండా ఆయన కథలో ఏదో ఉంది అని ఆయన 151 గొర్రె, ఇప్పుడు 11 ఎన్ని గొర్రెలు ఉన్నాయా అంటే 11 గొర్రెలు ఉన్నాయి, అది యాదృచ్ఛంగా వచ్చింది చూసారా అని వైసీపీని ఉద్దేశించి మాట్లాడారు. అది మాట్లాడింది వాస్తవే. అది మాట్లాడేటప్పటికి వాళ్ళు వైసీపీ వాళ్ళు మొత్తం ట్రోల్ చేసి మమ్మల్ని ఈ విధంగా మీరు అంటే సినిమాలో కూడా పెట్టారా, పెట్టి ఈ విధంగా మాట్లాడతారా, రుద్వితో క్షమాపణ చెప్పించండి, మీరు క్షమాపణ చెప్పండి. పాపం వాళ్ళు ఫైట్ చేస్తారు. వాళ్ళంటూ ఏమంటున్నారు, మేమేమైనా ఎత్తామా, సినిమా వాళ్ళ కోసం మేమేమైనా అన్నామా, మేమేమైనా వాళ్ళని అన్నామా అనకుండానే మమ్మల్ని ఎందుకు మమ్మల్ని మా నాయకుడిని టార్గెట్ చేసి మా నాయకుడి కోసం మా పార్టీ కోసం మాట్లాడుతూ మరి మేము ఎందుకు ట్రోల్ చేయకూడదు, మీరు చెప్పండి అని కొంతమంది నాకు కూడా కామెంట్స్ పెట్టి కింద అన్న మీరు చెప్పండి, లేకపోతే మీరు మాట్లాడు వన్ సైడ్ మాట్లాడు. నేను వన్ సైడ్ మాట్లాడలే, తప్పనే చెప్తున్నాను. నేను అది సినిమా ఈవెంట్లో ఆ సినిమా ప్రోగ్రాంలో ఎవరో అతిథిగా పిలిచిన సినిమా ప్రోగ్రామ్కి ఆ ప్రోగ్రాంలో మన ప్లాట్ఫామే మాట్లాడకూడదు. రాజకీయాలకు వేదిక కాదు. రాజకీయాలకు మనం సపరేట్ ప్లాట్ఫామ్ పెట్టుకోండి. మీ పార్టీ నుంచి మీరు మాట్లాడుకుంటారు, ఆ పార్టీ నుంచి వాళ్ళు మాట్లాడుకుంటారు. అది వేదిక కాదు, సినిమా వేదిక కాదు. ఆ సినిమా వేదిక మీద ఎవరు మాట్లాడకూడదు. పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు. అది 100% దాంట్లో వాళ్ళకి బాధ అనిపించింది. తర్వాత హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరూ కూడా రిక్వెస్ట్ చేశారు, నా సినిమాని చంపొద్దు, నా సినిమాని ట్రోల్ చేయొద్దు, అది నేను వెరీ వెరీ సారీ చెప్తున్నా. ఎందుకంటే అది అనుకోకుండా మేము లేనప్పుడు సమయంలో మా ఈవెంట్ అది. ఆ ఈవెంట్లో ఆయన సినిమా యాక్ట్ చేశాడు కాబట్టి ఆయనకి ఆ మైక్ ఇస్తే ఆయన మాట్లాడింది తప్పే, దాన్ని ఒప్పుకుంటున్నాం. దయచేసి మీరు మా సినిమాని చంపొద్దు, సినిమాలాగా చూడండి అని చెప్పాడు. దాన్ని మనం కూడా పెద్ద మనసుతో వైసీపీ నాయకులు కూడా, వైసీపీ అందరూ కూడా పెద్ద మనసుతో దాన్ని కూడా ఒక పాజిటివ్గా తీసుకొని దాన్ని మాట్లాడండి అంతే తప్ప దయచేసి తప్పులు జరుగుతాయి, అనుకోకుండా జరుగుతాయి కొన్ని. దానికి కూడా హీరో చెప్పాడు కదా, మా తర్వాత అందరూ కూడా ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరూ కూడా చెప్పారు కదా, ఆ ఈవెంట్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు చెప్పారు. కనుక పెద్ద మనసుతో మీరు ఆలోచించుకొని చేస్తే బాగుంటుంది అనేది. ఆ సినిమాని అలా సినిమాలో రాజకీయాలు, మన సినిమాకి రాజకీయానికి ముడికట్టొద్దు. అలాగే సినిమా ఈవెంట్లో రాజకీయాలు మాట్లాడొద్దు. అలాగే సినిమాని బాగుంటే సినిమాని ఎవరు ఆపలేరు, బాగులేకపోతే ఎంత పబ్లిసిటీ ఉన్నా సినిమా చూడరు. ఇది కూడా నేను చెప్తున్నా, బాగుంటే ఎవరు ఆపలేరు. చాలా సినిమాలు ట్రోల్ చేసి ఉన్నాయి, అది మంచి సినిమాలు హిట్ అయ్యే, మామూలు ఫ్లాప్ సినిమాలు ఆగిపోయాయి. అయితే నేను వైసీపీ వాళ్ళకి నాకు రిక్వెస్ట్ ఏంటంటే, ఆయన రాజకీయంగా మాట్లాడడం తప్పు కనుక దయచేసి మీకు హర్ట్ అయింది, బాధ అనిపించింది కనుక అక్కడ ప్రొడ్యూసర్ రియాక్ట్ అయ్యారు, డైరెక్టర్ రియాక్ట్ అయ్యాడు, హీరో రియాక్ట్ అయ్యాడు. కాబట్టి పెద్ద మనసుతో మీరు క్షమించి ఆ సినిమాలో చూడమని నా రిక్వెస్ట్. ఓకే సార్, ఇంతకు ముందు విశ్వక్సేన్ మూవీస్ కనుక చూసుకున్నట్లయితే ప్రతి మూవీకి కాంట్రవర్సీస్ అనేవి వస్తూ ఉంటాయి ఎక్కువ విశ్వక్సేన్ మూవీస్ కి. సో ఇది కావాలని క్రియేట్ చేస్తారా, లేదంటే అనుకోకుండా పృథ్వీరాజ్ నోరు జారారా? అది కూడా డౌటే ఉండే ఇందాక మొన్నటి దాకా. ఎందుకంటే ఆయనది ఈ మధ్యన నాట్ ఓన్లీ హీరో ఇస్ ద ఫేక్ పబ్లిసిటీ ఎక్కువైపోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ అని, లేకపోతే యాంకర్ ని కొట్టడానికి వెళ్ళడం కానీ, లేకపోతే కిరసనాయిల్ని ఎత్తి మీద వేసుకోవడం కానీ, అంటే డిఫరెంట్ ఫేక్ పబ్లిసిటీ. ఆ ఫేక్ పబ్లిసిటీతో అది నిజమా అబద్ధమా, లేకపోతే సినిమా పబ్లిసిటీ చేయడం కోసం పబ్లిసిటీ స్టంటా, లేకపోతే ఇక్కడ ఏదైనా అన్న ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు మేము గురుగారు ఉన్న దాసనారాయణ గారు వచ్చారనుకోండి, అది రియల్ గా ఆ రోజు దాసనారాయణ గారు వచ్చారంటే కంపల్సరీ కాంట్రవర్సీ అవుతుంది ఆ ప్రోగ్రామ్. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ప్రోగ్రామ్ కోసం మాట్లాడుతూ ఆడవాళ్ళు ఈ విధంగా ఉండాలి, హీరోయిన్లు మొత్తం సినిమాలకి వాళ్ళ షాపులకి షోరూములకి వచ్చి కొట్టడం కాదు, మీరు నిజమైన నంది అవార్డులు ఫంక్షన్ రావాలి, మన గవర్నమెంట్ ఫంక్షన్స్కి రావాలి, అంతే తప్ప మీరు ఒక హీరోయిన్లుగా మీరు వచ్చేసి షాపుల ఓపెనింగ్లకి వాటికి వెళ్ళడం కాదు అని ఒక డిఫరెంట్ వేలో ఆయన అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద ఆయన కాబట్టి ఆయన డిఫరెంట్ చేశారు. అందరూ వెయిటింగ్ చేసేవారు లైవ్లో. అప్పుడు లైవ్లు పెద్దగా ఉండేకో, వెంటనే మొత్తం క్యాసెట్ పట్టుకొని పరిగెట్టేవారు. ఎందుకంటే ఆయన ఏదో ఒకటి హాట్ కామెంట్ చేసేవాడు. అంటే
ఎవరి మీద చెడ్డ కాదు. హ్మ్. హాట్ కామెంట్ పొలిటికల్‌గా అయినా ఏదైనా చేసేవాడు. ఆ హ్మ్. సినిమా అంటే మా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చేశారు. ఇప్పుడు సినిమాకు సంబంధం లేకుండా ఏ కామెంట్ చేస్తున్నారో ఎవరికీ తెలియట్లేదు. హ్మ్. ఎక్కడ ఏ రాజకీయాలకెళ్ళిపోతుందో తెలీదు. ఇంకో రాజకీయంకెళ్తుందో తెలీదు. కానీ నేను ఇంకోటి కూడా ఏం చెప్తున్నానంటే ఫేక్ పబ్లిసిటీ మానండి. హ్మ్. ఇలాంటి పబ్లిసిటీలు కరెక్ట్ కావు. హ్మ్. దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. హ్మ్. మీకెందుకంటే ఈరోజు విశ్వక్సేన్ గారు మీరన్నది డౌట్‌లోని క్లారిటీ ఉంది. ఎందుకంటే కొన్ని పబ్లిసిటీలో ఫేక్ వచ్చాయి. రెండోది ఆ సినిమా కాడ కూడా వచ్చి అది చేసి, ఇది చేసి ఫాన్స్ అని అదని ఏదో కొంచెం ఫేక్ పబ్లిసిటీ పంపించి సినిమా సూపర్ హిట్ లేకపోతే నేను ప్రాణం తీసుకుంటా ఇయన్నీ కూడా చూస్తున్నాం. హ్మ్. అంటే దానివల్ల జనాలకి విరక్తి పడుతుంది. హ్మ్. జనాలకి ఏంటిది ఈ పబ్లిసిటీలు ఏంటి? సినిమాని చూసి నిజంగా ప్రేక్షకాదరణ పొందిన వాళ్ళు సినిమా చూస్తారు. సినిమా సంక్రాంతికి వస్తున్నాడు. ఏ ఫేక్ పబ్లిసిటీ చేశారండి? ఏం చేయలే. మరి సినిమా ఆడిద్ది కదా! అంటే పబ్లిసిటీ సినిమా రూపంలోనే మీరు పబ్లిసిటీ చేయండి. అంతే హ్మ్. తప్ప ఫేక్ పబ్లిసిటీ చేయకూడదు. ఆ డౌట్ నాకుంది. కానీ ఇది రియల్ ఇది. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన. హ్మ్. ఎందుకంటే ఆయన కూడా బాధపడ్డాడు చూసాం హ్మ్. కదా! ఇది రియల్‌గా జరిగింది తప్ప ఇది నాకు తెలిసి ఫేక్ అని నేను అనుకోవట్లేదు. దీనిపైన వైసీపీ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? అంటే ఆల్రెడీ బాయ్‌కట్ లైలా అని చెప్పేసని అంటున్నారు. సో, ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది వాళ్ళు? ఏం యాక్షన్ తీసుకుంటారమ్మా? ప్రజలు చూస్తానంటే ఆళ్ళేం చేస్తారు? హ్మ్. ప్రజలు చూడనంటే వాళ్ళేం చేయలేరు. హ్మ్. కాకపోతే ఏంటంటే అలాగా బాయ్కాట్ చేసి రేపు ఉదయం ఏంటంటే కొంచెం పబ్లిసిటీలో ఎంతో కొంతమంది జనాలు సినిమాకి దెబ్బ తగులుతుంది. హ్మ్. ఆ దెబ్బ తగలకూడదు. హ్మ్. ఆ! వా వాళ్ళు 25,000 ఫీట్ చేశారు. కొన్ని లక్షల మందికెళ్తుంది. ఎళ్తున్నప్పుడు కొంతమంది జనాలు ఆగుతారు కదా! హ్మ్. ఆగడం వల్ల ఇబ్బంది కదా! హ్మ్. ఇప్పుడు నేను వైసీపీ అమ్మా. హ్మ్. నేను సినిమా చూడను. హ్మ్. మా నాయకుడు నువ్వు అన్నావు కదా! అని. హ్మ్. అప్పుడు అది నష్టమే కదా! అవును. అప్పుడు నిర్మాతకి. హ్మ్. అందుకే సినిమాని రాజకీయ వేదికగా వాడుకోవద్దు. హ్మ్. అందరూ కావాలి. అన్ని పార్టీలు కావాలి. మనకందరూ అవసరం. సార్ 'బ్రహ్మానందం' మూవీ ఈవెంట్‌లో చిరంజీవి గారు మాట్లాడిన మాటలు ట్రోలింగ్‌కైతే ప్రస్తుతానికి బాగా గురవుతున్నాయి. అసలు ఆయన వాళ్ళ తాతగారి గురించి మాట్లాడడం, దాని గురించి కానివ్వండి, అలాగే ఇవన్నీ కూడా అంటే వారసుడు కావాలి. ఈ మాటల గురించి కూడా బాగా ట్రోల్స్ అనేవి వస్తున్నాయి. అసలు దీని గురించి ఏమంటారు? అసలు ఆయన అలా నేను మాట్లాడడానికి 2 గల కారణం విషయాలు ఏంటి? చిరంజీవి గారి కోసం చెప్తానమ్మా. హ్మ్. చాలా మంది ఏదో దీనికోసం పెద్ద ఏదో అయిపోయింది. హ్మ్. ఆయన సౌమ్యుడు. హ్మ్. ఆయన కాంట్రవర్సీ‌కెళ్ళే వ్యక్తి కాదు. హ్మ్. అది ప ఎప్పుడు లేని విధంగా అదే. ఫస్ట్ టైమ్ ఇట్లా 10 మందికి హ్మ్. మంచి చెప్పే వ్యక్తి. హ్మ్. 10 మందికి హెల్ప్ చేసే చెయ్యే తప్ప హ్మ్. ఇంకొకళ్ళకి హానికరం చేసే వ్యక్తి కాదు. హ్మ్. ఆయన చెప్పిన ప్రతి మాట గూడా ఆయన ఆలోచన ఏంటంటే, నా ఇంట్లో లేడీస్ హాస్టల్ లాగా ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారు. హ్మ్. కానీ ఆయన ఆవేదన ఏంటంటే, నాకు వారసుడు కావాలి. రామ్ చరణ్‌కి వారసుడు కావాలని ఆళ్ళ అమ్మగారు అంటే హ్మ్. చిరంజీవి గారి అమ్మగారు, హ్మ్. వాళ్ళ మిసెస్ సురేఖ హ్మ్. గారు అడిగిన మాట డైరెక్ట్‌గా అడిగారు. హ్మ్. ఆయన డైరెక్ట్‌గా చెప్పలేక నాకు వారసుడు కావాలి హ్మ్. అని అనటానికి ఆ మాట అన్నారే తప్ప హ్మ్. ఆడపిల్లంటే లక్ష్మీదేవి. హ్మ్. ఆడపిల్లంటే ఆదిపరాశక్తి. హ్మ్. ఆడపిల్ల ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? హ్మ్. ఆడపిల్లంటే ప్రాణం, ఇంటికి దీపం. కనుక హ్మ్. మనం ఎప్పుడు గూడా ఆడపిల్లని ఆయన కించపరచాలని గాని, ఇంకో మాట గాని అనలే. హ్మ్. ఆయన నా కొడుక్కి నా వారసుడు కావాలి హ్మ్. అని అడగటానికి అలా మాట్లాడడం వల్ల చాలా మంది ఏదో ట్రోల్ చేస్తున్నారు. తప్పు అది. హ్మ్. చిరంజీవి గారు ఏ ఉద్దేశించి అనలేదు. హ్మ్. నా ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారు. కనుక నాకు ఒక వారసుడు కావాలి అనటానికి భావంతో ఆయన లేడీస్ హాస్టల్‌లో నా ఇల్లుంటుంది. హ్మ్. అలా మాట అనాల్సొచ్చింది తప్ప ఎక్కడ గూడా పొరపాటున గూడా ఏ ఆడపిల్లని హ్మ్. ఆయన ఉద్దేశించి గాని అనలేదు. ఆయనకు వారసుడు కావాలి అని అన్నమాట వాస్తవం అవ్వాలి. హ్మ్. వారసుడు కావాలని కోరుకున్నారు. కోరిక తప్పేం లేదు గదా! హ్మ్. ఆడపిల్లని వ్యతిరేకంగా చెప్పలే. హ్మ్. ఆడపిల్లలు నాకు ఎక్కువగా అంటే లేడీస్ హాస్టల్‌లో ఆడపిల్లలున్నారు, చెల్లెళ్ళున్నారు, అందరూ ఉన్నారు హ్మ్. కదా! అని చెప్పారు హ్మ్. ఒకటి. రెండోది ఇంకోటేమంటున్నారు? తాతగారు. మా తాతగారు వంశంలో హ్మ్. మా తాతగారికి ఇద్దరు భార్యలుండేవారు. హ్మ్. ఇక బయట సంబంధం గూడా ఉండేది. మా తాతగారు వారసత్వం తీసుకోవద్దు ఆయనలాగా అవ్వకండి అని మా పెద్దలు చెప్పారు పూర్వీకులు హ్మ్. అనన్నారు. ఓకే. అంతే తప్ప అక్కడ దాంట్లో ఆయన ఉన్నది ఆయన అంటే మా తాతగారు ఇదని చెప్పాడే తప్ప, హ్మ్. దాన్ని ఎవరిని ఏమి కాంట్రోవర్సీ చేయలేదు కదా! అంటే దాన్ని గూడా కొంతమంది పవన్ కళ్యాణ్ గారి కోసం, ఆళ్ళ టార్గెట్ కోసం చేస్తున్నారు. టార్గెట్ చేస్తున్నారు. హ్మ్. ఇది తప్పు. చిరంజీవి గారు ఎవరిని ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడరు. అనుకోకుండా హ్మ్. కొన్ని మాటలు మరి ఆయన మామూలుగా మాట్లాడితే దాన్ని తప్పుపడుతున్నారు. హ్మ్. తప్పు ఓకే. పడుతున్నారు. అది తప్పు. ఎందుకంటే ఆయన ఉన్నది మా తాతగారు ఇది అని మా పూర్వీకులు చెప్పారు అని దాన్ని చెప్పుకుంటూ వచ్చాడు హ్మ్. తప్ప, వేరే విధంగా ఎవరిని కూడా మనం ఉద్దేశించి మాట్లాడలేదు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడడు. హ్మ్. ఎవరిని ఉద్దేశించి
ఆయన కామెంట్స్ చేయడు. ఓకే. కనుక దీన్ని దయచేసి చిరంజీవి గారి మీద మీరు ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఇలా కామెంట్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. సార్ చిరంజీవి గారు పాలిటిక్స్ కి దూరంగా ఉంటాను. ఓన్లీ సినిమాలే చేస్తాను అని చెప్పేసని అన్నారు కదా! దాని గురించి అంటే ఆయన పవన్ కళ్యాణ్ వెనకాలుండి నడిపించడానికా? ఏంటి ఏ కాదు. ఉద్దేశం పూర్వకంగా అలా అన్నారు? నా రాజకీయ జీవితం ప్రజారాజ్యంతో స్టార్ట్ చేశాను. ప్రజారాజ్యంతో నేను టోటల్‌గా నేను దాంట్లో జనసేనలో నేను చూస్తున్నాను. హ్మ్. అంటే జనసేన స్టార్ట్ అదే. అయింది చూస్తా. నా రాజకీయ జీవితం నేను నాకు వద్దు అనుకుంటున్నాను. హ్మ్. నేను ఇక్కడ మొత్తం టోటల్‌గా తెలుగు కలమ్మ తల్లి శాశ్వత జీవితంతో నేను సేవలో ఉందామని అనుకుంటున్నాను. నాకు శాశ్వత జీవితంలో గడపాలనుకుంటున్నాను అని హ్మ్. చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, నేను నేను ఏదైతే అనుకుంటున్నానో సేవ చేయాలని రాజకీయాల్లో ఏం చేయాలనుకున్నానో నా తమ్ముడి ద్వారా అది నెరవేర్చుకుంటాను అంటున్నాడు. ఆయన వెనకాల ఉంటానని చెప్పట్లేదు. హ్మ్. రాజకీయ జీవితంలో నేను రాబోను. హ్మ్. నేను ఏమనుకుంటున్నానో నేను నా తమ్ముడి ద్వారా జనసేన పార్టీ నా తమ్ముడి ద్వారా నెరవేరుస్తాను. హ్మ్. కనుక నేను నా జీవితం అంతా శాశ్వత జీవితం అంతా కూడా తెలుగు కలమ్మ తల్లి సేవలోనే నేను ఉంటాను అని చెప్పాడు. హ్మ్. అంటే చాలా క్లారిటీగా చెప్పాడు ఆయన. అంతే తప్ప హ్మ్. ఎక్కడా కూడా దీంట్లో కాంట్రవర్సీ లేదు. సార్ మనం రీసెంట్‌గా గనుక చూసుకున్నట్లయితే 'రామ్ చరణ్' గారు అల్లు అర్జున్‌ని ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేశారు. సో, పైకేమో అల్లు అరవింద్ గారు ఒక్కగానొక్క మేనమామని నేను 'రామ్ చరణ్‌కి' అనేసని అన్నారు. సో, అటు చూస్తే చిరంజీవి గారు మా మధ్యన ఎలాంటి కాంపౌండ్ వాల్స్ లేవు అని అంటున్నారు. సో, పైకి ఇలా చెప్తూనే లోపలేమన్నా వీళ్ళకేమన్నా క్లాషెస్ జరుగుతున్నాయా? ఎందుకు అలా అన్‌ఫాలో చేశారు? అసలేంటి దీని గురించి? మీ మీరేమంటారు? ఇంట్లో గొడవలు ఉండవా? ఉంటాయి సార్. ఉంటాయి కదా! హ్మ్. గంట మాట్లాడుకుంటారు. మళ్ళా గొడవలు ఉంటాయి. గంట కలుస్తారు కదా! హ్మ్. కామన్. ఆ! కామన్. అలాగే అన్ని దిక్కులా కూడా అన్ని కుటుంబాల్లో ఉంటాయి. హ్మ్. ఆయన బావ, ఈయన బామ్మర్ది. హ్మ్. ఈయన బావ, ఆయన బామ్మర్ది. హ్మ్. అక్కడ చిర అల్లు అర్జున్ గారు నా మేనల్లుడు సూపర్ డూపర్ హిట్ అయిందని ఆయన చెప్పాడు. హ్మ్. మాలో కాంపౌండ్ వాల్స్ లేవని ఆయన చెప్పాడు. హ్మ్. ఆయనేమన్నాడు, నేను ఆల్రెడీ 'గేమ్ చేంజర్' అనే సినిమాని హ్మ్. నేను అనకూడదు. ఆ మాట నేను అనడం తప్పే. హ్మ్. కనుక నా మేనల్లుడు నాకు ఏకైక మేనల్లుడు. హ్మ్. కనుక నేను డైరెక్ట్‌గా ఫ్యాన్స్‌కి ఇబ్బంది కలిగితే నేను క్షమించండి అని కోరుతున్నాను అని హ్మ్. చెప్పాడు. అంటే ఇక్కడ అడ్డు తగిలిపోయింది. అంటే మేనల్లుడు ఏకైక మేనల్లుడు అని అన్నారు. హ్మ్. అక్కడ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడు. అంటే ఆయనకి ఇన్‌స్టాగ్రామ్ చూడడం ఇష్టం లేదేమో! లేకపోతే అందరం కలిసే ఉంటాం గదా! మళ్ళా ఫాలో చేయడం ఎందుకు అనుకున్నారేమో! హ్మ్. ఏవైనా తీసుకోవచ్చు. ఓకే. కానీ ఏది ఏమైనా ఇష్యూస్ అయితే ఉన్నాయి. హ్మ్. మెగా ఫ్యామిలీకి వాళ్ళకి చిన్న కుటుంబంలో ఉన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి. హ్మ్. లేవు అని హ్మ్. చాలా కరెక్ట్‌గా ఉన్నారని చెప్పడం కాదు. కానీ అయన్నీ చిన్న టీ కప్పుల తుఫాను అన్నీ కలుసుకుంటారు, వెళ్ళిపోతుంటారు, కలుసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. దాంట్లో ఇయన్నీ కూడా ఫాన్స్ కూడా దయచేసి ఫాన్స్‌ని నేనేమంటానంటే వాళ్ళందరూ కలుస్తారు, విడిపోతుంటారు, కలుస్తారు, ఇప్పుడు అన్‌ఫాలో చేశారని చెప్పేసి మీరు మీరు ట్విట్టర్‌లో పెట్టి మీరు వార్ చేసుకునే బదులు హ్మ్. మళ్ళా ఫాలో చేసిన తర్వాత మళ్ళా మీరందరూ కలవడం ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ కుటుంబం కాబట్టి చిన్నవి ఉంటుంటాయి. ఆ హ్మ్. తగాదాలు ఉంటాయి. అన్నీ కలుసుకుంటారు, విడిపోతారు. మీరు మాత్రం మీ భార్య, మీ పిల్లలు మీరు రేపొద్దున ఒకవేళ మీకేమైనా మీరు మీరు గొడవలాడుకుంటే రేపు మీ పిల్లలు మీ భార్య బాధపడతారు కదా! హ్మ్. అయన్నీ ఆలోచించుకొని మీరు ఫోర్స్‌గా తీసుకోండి. దయచేసి మీరెప్పుడు కూడా పాజిటివ్‌గా మీ హ్మ్. మీ హీరోని పెంచడం కోసం ప్రయత్నం చేసుకోండి. హ్మ్. అందరూ ఫ్రెండ్లీగా ఉండండి. అన్ని ఫ్యాన్స్ అంతా ఫ్రెండ్లీగా ఉండండి. ఇక్కడ కుటుంబాలన్నీ కూడా కాంపౌండ్ వాల్ లేవు. అందరూ కలిసే ఉంటారు. అన్ని ఫంక్షన్స్‌కి వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు వెళ్తుంటారు, వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు వెళ్తుంటారు. హ్మ్. దయచేసి ఇక్కడ మీరు ఫ్యాన్స్ అందరూ కలిసి ఉండాలని కోరుకుంటూ హ్మ్. ఇక్కడ అన్‌ఫాలో చేశారా? ఫాలో చేశా అంటే ఫాలో చేస్తే మనకు అవార్డులు ఏమైనా ఇస్తారా? అన్‌ఫాలో చేస్తే ఏమిస్తారు? ఏమి ఇవ్వరు కదా! ఎవరిష్టం వాళ్ళది. హ్మ్. ఇప్పుడు 'రామ్ చరణ్' గారితోని అల్లు అర్జున్ గారు మాట్లాడుకోవట్లేదని మనకేమైనా తెలుసా? మనకి తెలీదు తెలీదు. కదా! హ్మ్. లేకపోతే మళ్ళీ కొట్టుకున్నారని మనకేమైనా తెలుసా? లేదు కదా! ఆయన సినిమాలు ఆయనవి, ఈయన సినిమా ఇండివిడ్యువల్‌గా ఎదగాలనుకుంటున్నారు. హ్మ్. 'రామ్ చరణ్' గారు ఇండివిడ్యువల్‌గా ఎదుగుతూ వచ్చాడు. హ్మ్. ఫాదరు లైనేసాడు. మేనమామ ప్లాట్‌ఫార్మ్ ఏసాడు. హ్మ్. ఆ ప్లాట్‌ఫార్మ్‌లో ఇండివిడ్యువల్‌గా ఎదుక్కుంటూ వస్తుంది అల్లు అర్జున్ గారు. హ్మ్. తండ్రి ప్లాట్‌ఫార్మ్ ఏసిన ఇండివిడ్యువల్ బాటలో ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఆయన. హ్మ్. కనుక తప్పేముంది దాంట్లో? ఆళ్ళు ఇండివిడ్యువల్‌గా ఎదగాలనుకుంటున్నప్పుడు ఎవరు తోడున్నారు. తోడు అయిపోయింది. ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా ఎదగాలి. మేము గ్లోబల్ స్టార్ అని ఒకళ్ళు, నేషనల్ స్టార్ అని ఒకళ్ళు అనుకుంటున్నారు. తప్పేముంది దాంట్లోని? కనుక హ్మ్. దాన్ని మనం తప్పుగా భావించాల్సిన అవసరం లేదు. అన్నిగా భావించవలసిన అవసరం ఫ్యాన్స్ అందరూ కూడా మీరు ట్రోల్ చేసుకోకుండా దయచేసి సినిమాని సినిమాలాగానే చూడండి. ఇంకో హీరో సినిమాని అందరు హీరోల అభిమానులు వెళ్ళి సినిమా చూడండి. హ్మ్. ఆ సినిమాని ఎంకరేజ్ చేయండి. ఆ హీరోని ఎంకరేజ్ చేయండి. అలాగే ప్రతి హీరో కాడికి వచ్చి కూడా ఎంకరేజ్ చేయమని అడుగుతున్నాను.
సార్ ఇంకోటి 'పవన్ కళ్యాణ్' గారు 'ఓజీ' సినిమా అసలు చేస్తారా? చెయ్యరా? అలాగే 'హరిహర వీరమల్లు' కూడా షూటింగ్ మధ్యలో ఆగింది. సో, అసల రిలీజ్ అవుతదన్న డేట్‌కి అసలు రిలీజ్ అవుతుందా? లేదా? అసలు ఈ గ్యాప్ ఎందుకొచ్చింది సార్? అసలు ఆయనకి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి చాలా వార్తలైతే వస్తున్నాయి. దాని గురించి సినిమా డేట్స్ అయితే ఒకరోజు వెనక అటు ఇటు అవ్వచ్చు. డేట్లు అయితే కన్ఫర్మేషన్ అనేది హ్మ్. చెప్పలేరు గానీ, హ్మ్. ఎందుకంటే ఆయనకి హెవీ బిజీ మొత్తం టోటల్‌గా డిప్యూటీ సీఎంగా హెవీ హ్మ్. ప్రోగ్రామ్ హెవీ ఉంది కాబట్టి, హ్మ్. అయన్నీ మనం చెప్పలేం గానీ, కానీ సినిమాలో ఆయన ఇంట్రెస్ట్ ఉంది. సినిమాలన్నీ పూర్తవుతాయి. డేట్లు అటు ఇట్లు సినిమాలు రిలీజ్‌లు అవుతాయి. ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమా చేయనని గాని అంటే ఉన్న సినిమాలు ఫినిష్ చేస్తారు. కొత్త సినిమాలు ఒప్పుకోవాలా లేదా అనేది తర్వాత ఆలోచిస్తారు. రాజకీయాల్లో ఫుల్ బరిపెట్టారు. ఆయన వ్యక్తిగత కార్యక్రమాలు వ్యక్తిగతంగా గుడ్లకెళ్ళాలనే ఉద్దేశంతో కేరళ ఎళ్ళినట్టున్నారు. హ్మ్. అయన్నీ కార్యక్రమాలు అయిన తర్వాత సినిమా కార్యక్రమానికొస్తారు. సార్ అసల 'చంద్రబాబు నాయుడు' గారికి, 'పవన్ కళ్యాణ్' గారికి మధ్యన డిస్టెన్స్ వచ్చిందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అంటే నిన్న మీటింగ్‌లో గనక చూసుకున్నట్లయితే 'నాదెండ్ల మనోహర్' గారిని అడిగారు అసల 'పవన్ కళ్యాణ్‌కి ఎలా ఉంది? ఏంటి?' అని చెప్పేసి. సో, దీని వెనకాల వార్త ఏంటంటే 'చంద్రబాబు నాయుడు' గారు ఫోన్ చేసినప్పుడు 'పవన్ కళ్యాణ్' గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి. సో, అసల మీటింగ్‌లో అలా అడగడానికి గల కారణం ఏంటి? అంటే హ్మ్. ఆయనకు ఒంట్లో బాగోలేదు. బాగోలేనప్పుడు ఆయన ఫోన్ ఎత్తకపోవచ్చు. లేకపోతే రిఫండ్ హ్మ్. చెయ్యొచ్చు. హ్మ్. ఎలాగుంది అక్కడ ఫోన్ ఎత్తి మాట్లాడినా గూడా హ్మ్. కళ్యాణ్ గారికి ఎలాగుంది అని అడగడం తప్పులేదు. హ్మ్. ఒకటి. ఈ డిస్టెన్స్ అనేది లేదు. హ్మ్. ఇద్దరు కలిపి ఏదైనా మాట్లాడుకుంటూ మొత్తం టోటల్‌గా గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ నడుపుతుంది. హ్మ్. ఇక్కడెక్కడ గూడా వాళ్ళిద్దరికి డిస్టెన్స్ ఉందని నేను అనుకోవట్లేదు. హ్మ్. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ఎప్పుడు లేపకుండా గాని ఎప్పుడు ఉండడు. హ్మ్. అది అనుకోకుండా ఏదైనా ఒక ఆలోచన చేస్తే మనం రిఫండ్ చేసుండొచ్చు. హ్మ్. అది మామూలుగా క్యాజువల్‌గా అడుగుతారు కదా! మనం కలిసేటప్పుడు ఏం అడుగుతాం? హ్మ్. ఎలాగుందమ్మా అని అడుగుతాం కదా! హ్మ్. ఇప్పుడు క్యాజువల్‌గా అడుగుతాం కదా! ఎలాగుంది అని అడుగుతాం కదా! హ్మ్. అలాగా అడిగుండొచ్చు. దాని వెనకాల ఏం ఏ లేదంటారు. రాజకీయాలు లేవు. రాజకీయాలు కలపాల్సిన అవసరం కూడా లేదు. థాంక్ యూ సార్. థాంక్ యూ.